ఈరోజు మనం వ్యాకరణాంశాల్లో భాషా భాగాలు, మీకు భాషా భాగాలు ఇన్ని 5వ తరగతి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. భాషా భాగాలు 5. అందులో నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. అయితే ఈ 5 నామవాచకం అంటే పేర్లను తెలియజేసేది, అలాగే సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది, క్రియ అంటే పనిని తెలియజేసేది. ఈరోజు మనం క్రియ గురించి చెప్పుకుందాం. అలాగే అవ్యయం అంటే అవ్యయం లింగ వచన విభేదాలని తెలియజెప్పేది అనమాట. విశేషణం అంటే గుణాన్ని తెలిపేది. ఆ విశేషాల గురించి మనం ఇప్పుడు ఒకదానిగా చెప్పుకుందాం. ముఖ్యంగా మీకు ఈ క్రియలు 2 రకాలన్నమాట. ఈ క్రియలను బట్టి సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యాలు వస్తాయన్నమాట. ఆ సెంటెన్స్ని బట్టి అది ఏ వాక్యం అనేది తెలియాలి అంటే ముందుగా మనం క్రియ గురించి తెలుసుకుందాం. మొదటిగా క్రియ 2 రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఎన్ని రకాలమ్మా? క్రియ 2 రకాలు. ఒకటి సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే వాక్యాన్ని సంక్షిప్తం చేసేయగల శక్తి గల క్రియ. సమాప్తం అంటే పూర్తి చేయగల శక్తి అనమాట. ప్రతి వాక్యానికి కూడా సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే మనం ఫుల్ స్టాప్ పెడతాం. ఆ కంప్లీట్ అయ్యే సెంటెన్స్నే సమాపక క్రియ అంటారు. అలా సెంటెన్స్ కాకుండా ఉన్నటువంటివి అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని సమాప్తం చేయలేని క్రియ, అంటే పూర్తిగా అవదనమాట. ఆ సెంటెన్స్ చేసి వెళ్ళి వచ్చి అటువంటివన్నీ కూడా మీకు అసమాపక క్రియలో ఉంటాయి. అదే సమాపక క్రియలో అనుకో సెంటెన్స్ పూర్తయ్యామన్నమాట. చేశాడు, వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, ఎక్కాడు, ఇవన్నీ కూడా పూర్తయ్యే సెంటెన్స్కి ఉపయోగించేవన్నమాట. క్రియలు 2 రకాలు, ఒకటి సమాపక క్రియ, 2 అసమాపక క్రియలు. అయితే ప్రతి సెంటెన్స్కి పూర్తయ్యే సెంటెన్స్నే సమాపక క్రియ అంటారు. పూర్తి కాని సెంటెన్స్ని అసమాపక క్రియ అంటారు. మీకు ఈ సెంటెన్స్ కనుక మీకు తెలిసినట్లయితే దీని నుంచే సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం వాటి గురించి ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.